ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని ప్రతి విషయంలో సంతోషపెట్టే వారంగా ఉండాలని ప్రతిరోజు ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఆయనని ఏ రీతిగా సంతోషపెట్టగలమో తెలియక చాలాసార్లు సతమతమైపోతూ ఉంటాము. మనం ఉదయం లేచిన వెంటనే ఆరాధనతోనూ స్తుతితోనూ ఆయనను సంతోషపెట్టినట్లయితే దినమంతా ఆయన సన్నిధి మన తోడయుండి మనలను నడిపిస్తుంది. ఆయన సన్నిధి విలువ మనకు సరిగ్గా తెలియకపోవచ్చు, కానీ ఆయన సన్నిధి విలువ ఎంతో తెలిసిన మోషే అంటాడు, అయ్యా నీ సన్నిధి లేకపోతే నన్ను ఎక్కడికి పంపించకయ్యా, నీ సన్నిధి లేకుండా వెళ్తే నేను నష్టపోతాను, నీ సన్నిధి లేకుండా వెళ్తే నేను విజయం పొందను, ఓటమి పాలవుతాను, నీ సన్నిధి లేకుండా నన్ను ఎక్కడికి పంపించొద్దు, నీ సన్నిధి రాని ఎడల నేను ఎక్కడికి వెళ్ళను అని అంటాడు దేవునితోని. అవును, ఆయన సన్నిధి అంత బలమైనది, ఆయన సన్నిధి అంత శక్తివంతమైనది, ఆయన సన్నిధిలో సమస్తము సాధ్యం. ఆయన సన్నిధి ద్వారా సంతోషాన్ని స్వతంత్రించుకోగలుగుతాం, ఆయనను స్తుతించుట ద్వారా ఈ సన్నిధిని పొందుకోగలుగుతాం. చాలాసార్లు మనం కూరగాయలు కానీ మీట్ కానీ ఉదయాన్నే కొనుక్కుంటాం. ఎందుకు? ఆ సమయంలో చాలా ఫ్రెష్గా ఉంటుంది అని, ఆ సమయంలో చాలా ఉత్తమమైనవి దొరుకుతాయి. పొద్దుతిరుగుడు పువ్వు ఏ రీతిగానైతే సూర్యరశ్మి పడిన వెంటనే వికసించి సూర్యుడు ఎటు తిరిగితే అటు దినమంతా అదే డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. మనం కూడా ఉదయాన్నే ఆయనను స్తుతులతో సంతోషపెడితే ఆయన సన్నిధిని పొందుకుంటాం. దినమంతా ఆయన సన్నిధిని మనం క్యారీ చేయగలుగుతాం. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన సన్నిధిని మోసుకెళ్లే వారంగా ఉంటాం. ఈ లోకంలో మనం పుట్టింది మొదలుకొని ఇప్పటివరకు సంపాదించిన సంపాదన ఏంటి, ఆస్తులేంటి, పేరు ప్రఖ్యాతులేంటి, మనకున్న యావత్తు ఏది చెల్లించినా కూడా ఈ సన్నిధిని మనం కొనుక్కోలేం. ఈ సన్నిధి కేవలం స్తుతించడం ద్వారా మాత్రమే పొందుకోగలుగుతాం. ప్రైజ్ అట్రాక్ట్స్ గాడ్స్ ప్రెజెన్స్. ప్రైజ్ అంటే స్తుతి. స్తుతి వేరు, స్తుతి యాగం వేరు, కృతజ్ఞతా స్తుతి వేరు, వందనాలు వేరు, అర్పణ వేరు, బలి వేరు. ఇవన్నీ కూడా వేరు వేరు. స్తుతి అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను స్తుతించడం. అంటే ఆయన గుణగణాలను, ఆయన లక్షణాలను ఎత్తిపెట్టి, అయ్యా నీవు గొప్ప దేవుడవయ్యా, నువ్వు సర్వోన్నతుడవయ్యా, నువ్వు మహోన్నతుడవయ్యా, నువ్వు అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడవయ్యా, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకున్న వాడవయ్యా, ఇలా చెప్పడం స్తుతి. స్తుతియాగం అంటే మనం నష్టాల గుండా వెళ్తున్నప్పుడు, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, అంతేకాదు కొన్నిసార్లు మనకు స్తుతించాలన్న మనసు లేనప్పుడు కూడా ఎవరైతే స్తుతిస్తారో అది స్తుతియాగం అంటారు. వారు మాత్రం స్తుతి వీరులు కాగలుగుతారు. అక్కడ పౌలు భక్తుని, పౌలు శీలలను మనం చూసినట్లయితే వారు దేవుని పనే చేశారు, మంచి కార్యమే చేశారు. కానీ దానికి వారు ప్రతిగా పొందుకున్న ఫలితం ఏంటి? జైల్లో వేయబడ్డారు. ఆ సమయంలో ఎవరన్నా అయితే, అయ్యా నేను నీ పనే చేశాను కదా, నీ కార్యమే జరిగించాను కదా అని ప్రశ్నించి ఉండేవారు. కానీ అక్కడ పౌలు శీలలు ప్రశ్నించినట్టు మనకు కనబడటలేదు. ఏం చేశారు దానికి బదులుగా? వారు దానికి ప్రతిగా చేసింది ఏంటో తెలుసా? స్తుతి యాగము. అక్కడ వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆ జైలు మధ్య, ఆ చీకటిలో, ఆ యొక్క మురికి కాలువ ప్రవహిస్తున్న ప్రదేశంలో ఏమి తప్పు చేయకుండానే అక్కడ ఆ తప్పు చేసిన వారి మధ్య బంధించబడి, అవమానపరచబడి అక్కడున్నారు వారు. ఆ సమయంలో ఒక్క మాట కూడా ప్రశ్నించలేదు. అక్కడ వారు చేస్తుంది గంటల తరబడి ప్రార్థన కాదు, గంటల తరబడి స్తుతి ఆరాధన. హల్లెలూయా! ఆ స్తుతి ఆరాధన పరలోకపు ద్వారాన్ని తెరిచింది. ఆ స్తుతి ఆరాధన దేవుని కార్యాన్ని పొందుకోవడానికి మార్గం సరళం చేసింది. అందుకే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది చాలా చక్కటి మాట. ఎవరైతే ఆయనకు స్తుతియాగం అర్పిస్తారో ఆయనను మహింపరిచిన వాడంట. అట్టివాడు దేవుని కార్యము చూచున్నట్లు, దేవుని రక్షణ చూచున్నట్లు మార్గం సరళం చేసుకుంటున్నాడంట. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుని నుండి ఒక బహుమానం పొందుకోవడానికి, దేవుని నుండి ఒక కార్యం మన జీవితంలో జరిగించబడడానికి, దేవుడిచ్చి ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవడానికి మార్గం సరళం చేయబడుతుందంట. హల్లెలూయా! పౌలు భక్తుడు కూడా, శీల కూడా మేబీ ఊహించి ఉండకపోవచ్చు ఇలాంటి కార్యం దేవుడు జరిగిస్తాడని. వారు మేము ఈ జైలు నుండి విడిపించబడాలని, ఈ యొక్క నరకం నుండి, ఈ యొక్క బాధ నుండి, నొప్పి నుండి తప్పించబడాలని వారు అక్కడ స్తుతించట్లేదు. అక్కడ దేవుని నామం ఘనపరచబడాలి. ఏది ఎలా ఉన్నప్పటికీ నీ ప్రభువా, ఏ స్థలమైనా, ఏ స్థితి అయినా, ఏ సమయమైనా నిన్ను స్తుతిస్తాము అని దేవుని స్తుతిస్తున్నారు. అది స్తుతి యాగం. అక్కడ వారు అనేకుల చేత అవమానపరచబడ్డారు, నిందించబడ్డారు, దూషించబడ్డారు, వెలివేయబడినట్టుగా ఆ లోపలి చెరసాల్లోనికి త్రోయబడ్డారు. కానీ ఒక్క మాట కూడా, అయ్యా ఎందుకు ఇలా చేసావు, ఎందుకు దీన్ని అనుమతించావు అని అడగలేదు. ఈరోజు మనమైతే, అయ్యా నా జీవితంలో ఇదేంటి, ఈ అప్పేంటయ్యా, ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను కదా, జవాబు రావట్లేదేంటయ్యా, అన్నిటికీ ఏంటయ్యా ఏంటయ్యా ఏంటి ఏంటి అని దేవుని ప్రశ్నిస్తూనే ఉంటాం. అలా ప్రశ్నించినంత కాలం మనం ప్రతిఫలం పొందుకోలేము.
దానికి బదులుగా మనం ఆ స్థితిలో, ఆ సమయంలో, ఆ సిచ్యువేషన్‌లో మనం చేయవలసింది స్తుతి యాగం. అయ్యా! నీవు నడిపిస్తున్న మార్గం నాకు అర్థం కాకపోవచ్చు. నేను చేస్తున్న స్తుతికి, నేను చేస్తున్న ప్రార్థనలకు నాకు ప్రతిఫలం కనబడనట్టుగా అనిపిస్తుంది. కానీ ఇదిగో నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. నేను చూస్తున్నది స్థిరమైనది కాదు. నీవు స్థిరమైన వాడవు. నీవు నమ్మదగిన దేవుడవు. నీవు నమ్మకమైన వాడవు. ఇదిగో నీ వైపు చూస్తున్నాను. నీవు నడిపించే మార్గం నాకు అర్థం కాకపోవచ్చు. నేను అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. నీవు నడిపిస్తున్న మార్గం నాకు నొప్పి కలిగిస్తూ ఉండవచ్చు. కానీ నువ్వు తుదకు ఇది ఒక గొప్ప సాక్ష్యంగా మారుస్తావని నమ్ముతూ నిన్ను స్తుతిస్తాను అని ఈ రీతిగా మనం ఎప్పుడైతే స్తుతి యాగం ఆయనకు అర్పిస్తూ ఉంటామో ఆయనను మహింపరిచిన వారం అవుతాం. యోబు భక్తుడు సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో దేవుని ప్రశ్నించలేదు, కానీ దానికి బదులుగా ఆయనను స్తుతించాడు కాబట్టి రెండంతలుగా పొందుకున్నాడు. పౌలు శీలలు వారు వెళ్తున్న ఆ జైలు సిచ్యువేషన్లో దేవుని ప్రశ్నించలేదు, కానీ దానికి బదులుగా వారు స్తుతిని ఎన్నుకున్నారు. చూజింగ్, అందరు అంటారు కదా, చాయిస్ ఈజ్ యువర్స్ అని. అవును, మనం అక్కడ ప్రశ్నించాలా, దేవుని స్తుతించాలా అనేది మనపై ఆధారపడి ఉంది, మన ఆలోచనలపై ఆధారపడి ఉంది. మనం ఏ డెసిషన్ తీసుకుంటామో దాన్ని బట్టి మన ప్రతిఫలం ఉంటుంది. మనందరికీ తెలిసిందే కదా, మంచి విత్తనాలు విత్తితే మంచి ఫలం చూస్తాం, చెడు విత్తనాలు విత్తితే చెడు ఫలము చూస్తాం. సేమ్ అంతే, చాయిస్ ఈజ్ యువర్స్ అని అంటాం కదా మనందరం. అంతే, మనం వెళ్తున్న సిచ్యువేషన్లో ఒకదాని నిమిత్తం సనగాలంటే సనుగుతాం, లేదు స్తుతించాలని తీర్మానించుకుంటే స్తుతిస్తాం. అందుకే ఈరోజు మీరు దేవునికి స్తుతియాగం చెల్లించేవారిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు కూడా మన నుండి కోరుకుంటుంది అదే. స్తుతి కంటే కూడా స్తుతియాగం చాలా గొప్పది. మీరు వెళ్తున్న పరిస్థితి మీకు అర్థం కాకపోవచ్చు. మీరు వెళ్తున్న నొప్పిలో దేవుని ప్రశ్నించాలని అనిపిస్తూ ఉండవచ్చు. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నప్పటికీ జవాబు రావట్లేదేంటి అని నిరుత్సాహం కలగవచ్చు. కానీ ఆ నిరుత్సాహానికి బదులుగా, ఆ యొక్క సనుగుకు బదులుగా, ఆ యొక్క దేవుణ్ణి ప్రశ్నించడానికి బదులుగా మీరు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించాలని తీర్మానించుకుంటారో, దేవునికి స్తుతియాగం అర్పిస్తూ ఉంటారో, తప్పకుండా దేవుడు మీ జీవితంలో కలుగజేసుకుంటారు. మరి కృతజ్ఞతాస్తుతి అంటే ఏంటి? కృతజ్ఞతాస్తుతి అంటే ఆయన ఏమైతే మన జీవితంలో చేశాడో దానికి మనం తిరిగి కృతజ్ఞతలు చెల్లించడం. ఈ లోకంలోనే ఒక చిన్న లిఫ్ట్ ఇస్తేనే, ఒక చిన్న సహాయం చేస్తేనే వెంటనే తిరిగి థ్యాంక్ యూ చెప్తాం. అలాగే దేవుడు కూడా మన జీవితంలో ఎన్నో మేలును చేశాడు. వాటన్నింటినీ మర్చిపోకుండా, అందుకే కీర్తనల గ్రంథం 103:1-2 దావీదు భక్తుడు ఇలా అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోక ఆయనను సన్నతించు, ఆయనను కొనియాడు, ఆయనను స్తుతించు అని తన ప్రాణంతో తను మాట్లాడుకుంటున్నాడు. అవును, మన ప్రాణం చాలాసార్లు దేవుడు చేసినవన్నీ, వెనకటివన్నీ మర్చిపోయి ఇప్పుడు ఏ రీతిగా ఉంది పరిస్థితి అని దాని మీద ఫోకస్ ఉంచి దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు చేస్తున్న ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వట్లేడు కదా అని చెప్పి దీని గురించి ఆలోచిస్తూ, దీని గురించే చింతిస్తూ, దీని గురించే కృంగిపోతూ, దీని నుండి ఎప్పుడు బయటపడతానా అని మన సెల్ఫ్ పైన ఆధారపడుతూ ఉంటాం, మన జ్ఞానం పైన ఆధారపడుతుంటాం, మన శక్తి పైన ఆధారపడుతూ ఉంటాం. అందుకే మనకు చాలాసార్లు కృంగుదల కలుగుతుంది. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేనని నాకు తెలుసు, కానీ నాలో ఉన్న వాని ద్వారా ఇది జరుగుతుంది, కాబట్టి నాలో ఉన్న వాణ్ణి నేను ఘనపరుస్తాను అని ఆయనను ఎప్పుడైతే మనం ఆయన చేసిన కార్యాలన్నింటినీ, అయ్యా గతంలో నువ్వు ఈ రీతిగా నేను వెళ్తుండగా నన్ను రక్షించావు, గతంలో నన్ను ఈ రీతిగా పోషించావు, గతంలో నన్ను ఈ రీతిగా నడిపించావు, నన్ను ఈ రీతిగా హెచ్చించావు, నాకు ఈ రీతిగా సహాయం చేసావయ్యా, ఎన్ని మేలను చేసావయ్యా అని ఈ రీతిగా మనం ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటామో మనలో విశ్వాసం పురిగొల్పబడుతుంది. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడై ఉండటం అసాధ్యం అంట. ఏది సాధించాలన్నా కూడా చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగాక అనడానికి కావాల్సింది ఏంటంట? విశ్వాసం. ఆ విశ్వాసం ఉన్నట్లయితే ఆ కొండ అక్కడ పడుతుందంట. ఈరోజు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న కొండల్లాంటి పరిస్థితులు, కొండల్లాంటి సమస్యలు మీ జీవితంలో నుండి తొలగిపోవాలి అంటే, ఎరిక గోడలు కూలబడ్డానికి వారు చేసింది ఏంటి? స్తుతి కేక వేశారు. పౌలు శీలలు కలిగి ఉన్నటువంటి ఆ జైలు బంధకాలనే కొండలు ఊడిపోవడానికి వాళ్ళు చేసిందేంటి? స్తుతి యాగము చేశారు. యెహోషాపాతు గారికి 3 దేశాల వారు ఎదురయ్యారంట అతన్ని హతమార్చుదామని. కానీ అతడు చేసిందేంటి? అతడు దేవుని ప్రశ్నించలేదు, దేవుని ఏమనలేదు, ప్రజలతో పోరాడలేదు, కానీ ఆయన చేసింది స్తుతియాగం. అందువల్ల స్తుతి చేయటం వలన వారు దేవుని గొప్ప కార్యాలను చూడగలిగారు. అంత మాత్రమే కాదు, బైబిల్లో చూస్తే చాలామంది భక్తులు ఉన్నారు. ఇంకా వారందరూ చేసింది స్తుతియాగం, కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉండేవారు. కానీ మనమైతే ఎప్పుడు ప్రార్థన అంటాం. ప్రార్థన చేయడం తప్పనట్లేదు, ప్రార్థించడం నేను తప్పనట్లేదు. ప్రార్థన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం సరి సమానంగా బ్యాలెన్స్ చేసుకోవాలి.
ప్రార్థన అంటే దేవునితో మాట్లాడే సంభాషణ. ప్రార్థన అంటే దేవునితో చేసే సహవాసం. సహవాసానికి ఇద్దరు స్నేహితులు అవసరమైనట్లుగా ప్రార్థన అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సహవాసం, ఇద్దరు వ్యక్తుల సంభాషణ. కానీ మనం చాలాసార్లు ప్రార్థన అంటే స్వార్థంతో ఉంటుంది. మన ప్రార్థన ఎప్పుడు కూడా వన్ సైడ్గానే ఉంటుంది. ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడం, దేవుడు మనతో మాట్లాడడం. కానీ మనం ప్రార్థనలో ఎప్పుడు మన సమస్యలను చెప్తాం అయిపోగానే వెంటనే వచ్చేస్తాం. కానీ అటువైపు ఉన్న వ్యక్తి కూడా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అనేది మనం మర్చిపోతాం. ప్రార్థన అంటే ఎప్పుడు కూడా మన చుట్టూ, మన పరిస్థితుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నా 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 అనే దాని చుట్టూ తిరుగుతుంది. కానీ స్తుతి, కృతజ్ఞత, స్తుతియాగం ఎప్పుడు కూడా ఆయన సింహాసనం చుట్టూ తిరుగుతుంది. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయగలడు, ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణగణాలు ఏంటి, ఆయనను ఎలా మహింపరచాలి, ఆయన ఆలోచనలతో మనం నిండుకుంటాం. అందుకే మనం ప్రార్థన ఎప్పుడైనా ప్రారంభించే ముందు పరిశుద్ధాత్మ దేవుని సహాయము తీసుకొని కృతజ్ఞతాస్తుతితో ముందుకెళ్ళాలి. ఈ కృతజ్ఞతాస్తుతి ఏంటంటే స్తుతుల మధ్య దేవుడు సింహాసనాసీనుడు అవుతాడని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఈ స్తుతుల మధ్య మనం ఎప్పుడైతే సింహాసనం వేస్తామో స్తుతులతో, దేవుడు సింహాసనాసీనుడు అవుతాడు. చూడండి, ఒక గొప్ప సీఎం కానీ పిఎం కానీ మన దగ్గరకు వచ్చాడనుకోండి, మనం తర్వాత ఏది అడిగినా ఆయన ఇవ్వగలుగుతాడు. ఆయన రాకముందే చాలాసార్లు అడిగి మనం విఫలమైపోయి ఉండవచ్చు. కానీ ఆయనే మన ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే వెంటనే శాంక్షన్ అయిపోతాయి కదా. సేమ్ అంతే, దేవుడు మన దగ్గరికి రావాలి అంటే, మనతో ఉండాలి అంటే, ఆయన సన్నిధిని మనం కలిగి ఉండాలి అంటే ముందుగా ఆయన సింహాసనాసీనుడై ఉండాలి. ఆయన మన మధ్యకి రావాలి అంటే స్తుతి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా వందనం అంటే దేవునికి సమర్పించుకోవడం, దేవుణ్ణి ఘనపరచడం, దేవునికి ఇంకా సబ్మిట్ అయిపోవడం. దేవా, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక అని చెప్పడం. ఇంకా చాలా దీనికి మీనింగ్ ఉంది. కానీ వందనం అంటే ఇది వస్తుంది, ఆయనకి పూర్తిగా సరెండర్ అవ్వడం, ఆయనకు సబ్మిట్ అవ్వడం, సమర్పించుకోవడం. దాన్ని వందనం అంటారు. స్తుతి మనలను పరిశుద్ధ స్థలంలోనికి నడిపిస్తే, ఆరాధన మనలను అతి పరిశుద్ధ స్థలంలోనికి నడిపిస్తుంది. అందుకే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆత్మతో సత్యముతో ఆరాధించే వారి కొరకంటే ఆయన కన్నులు ఎదురు చూస్తున్నాయి, తిరుగుతున్నాయంట. హల్లెలూయా. మరి ఆయన వెతికినప్పుడు నీవు నేను కనబడతామా? హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఎవరైతే ఆరాధిస్తారో వారు ఆయనను కనపరచువారు. ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండి మీ జీవితంలో ఏది ఎదుర్కొంటున్నప్పటికీ గొప్పగా దేవుని స్తుతించడం, ఆరాధించడం నేర్చుకోండి. దాని ద్వారా మనం గొప్ప ఫలితాలను పొందుకుంటాం. దాని నుండి విడుదలేంటి, దేవునికి సమీపం అవ్వడం ఏంటి, దేవుని సంతోషపెట్టే వారంగా మారుతాం. మనం వెళ్తున్న పరిస్థితుల్లో మనం కృంగిపోవడం వల్ల, నిరుత్సాహంతో మాట్లాడడం వల్ల, అపనమ్మకం ఉంచడం వల్ల, అవిశ్వాసం కలిగి ఉండడం వల్ల, లేకపోతే వారి వల్లే నాకు ఇది ఎదురైంది, వీరి వల్లే ఇది వచ్చింది అని అనడం కన్నా, వారితో పోరాడడం కంటే కూడా దేవుని సన్నిధిలో పోరాడడం చాలా ఉత్తమమైన లక్షణం. యాకోబు, మన పితరుడైన యాకోబు ఆ రీతిగానే చేశాడు. అన్న భయంతోనే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. కానీ అన్నతో పోరాడకుండానే దేవుని సన్నిధిలో పోరాడి విజయాన్ని పొందుకున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ ముందుకు సాగుదాం. దేవుడిచ్చే గొప్ప కార్యాలను పొందుకుందాం. అటు కృప భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.